ఇసుకకి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ట్రాక్టర్కి 4.5 టన్నులే లోడ్ చేయాలి, 6 టైర్ లారీకి 10 టన్నులు లోడ్ చేయాలి, 10 నుంచి 14 టైర్ లారీకి 18 నుంచి 35 టన్నుల వరకే లోడ్ చేయాలి. అయితే కిలోమీటర్కి సంబంధించినటువంటిది వచ్చేటప్పటికి ట్రాక్టర్ కిలోమీటర్కి 13.5 ఇవ్వాలని, 6 టైర్ లారీకి 10 టన్నులకు గాను కిలోమీటర్కి ₹10.70, 10 నుంచి 14 టైర్ లారీకి 18 నుంచి 35 టన్నుల లారీకి ₹9.40 చొప్పున ఇవ్వాలని, 11 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇసుక డెలివరీ చేయాలంటే తొలి 10 కిలోమీటర్లకి R1 ధర, ఆ తర్వాత 11వ కిలోమీటర్ నుంచి R2 ధర వర్తించాలని, ఇలా కిలోమీటర్ చొప్పున ధరలు ఖరారు చేశారు. రాష్ట్రం అంతటా ఇవే ధరలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గనుల శాఖ కమిషనర్ ఆదేశించారు. తొలి 10 కిలోమీటర్ల మేరకు చూస్తే కిలోమీటర్ చొప్పున ట్రాక్టర్ లారీకి రవాణా ఛార్జీని వసూలు చేస్తారు. ఆ తర్వాత 11 నుంచి 20 కిలోమీటర్ల పైన తొలి 10 కిలోమీటర్లకి టేబుల్లో పేర్కొన్నట్టుగా R1 ధర, ఆ తర్వాత 11 నుంచి 20 కిలోమీటర్లకు అదనంగా R2 ధరలని వసూలు చేస్తారు. స్టాక్ పాయింట్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్టర్తో ఇసుక డెలివరీ చేయాలంటే తొలి 10 కిలోమీటర్కి సగటున కిలోమీటర్కి 13.5 ఛార్జీ ఉంటుంది. ఆ తర్వాత 11వ కిలోమీటర్ నుంచి ₹12.80 చొప్పున తగ్గించాలి. 51 ఆ తర్వాత 4 కిలోమీటర్లకి 12.8 చొప్పున ₹51.2 ఛార్జీ ఉంటుంది. ఇలా మొత్తం 14 కిలోమీటర్ దూరానికి ₹186 వసూలు చేస్తారు. అదే ట్రాక్టర్కి 40 కిలోమీటర్ దూరంలో ఇసుక డెలివరీ చేయాలంటే ₹519 ఉంటుంది. కాకపోతే ఇది అమల్లో ఎంతవరకు సాధ్యం అన్నది చూడాల్సి ఉంది.